కీర్తనల గ్రంథము 132వ అధ్యాయము ధ్యానిద్దాం. యెహోవా దావీదునకు కలిగిన బాధలన్నిటినీ అతని పక్షమున జ్ఞాపకము చేసుకొనుము. అతడు యెహోవాతో ప్రమాణపూర్వకముగా మాట ఇచ్చి యాకోబు యొక్క బలిష్ఠునికి మ్రొక్కుబడి చేసెను. ఎట్లనగా, యెహోవాకు నేనొక స్థలము చూచు వరకు, యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను చూచు వరకు, నా నివాస స్థానమైన గుడారములో నేను భ్రవసింపను. నేను పరుండో మంచం మీదకెక్కను. నా కనులకు నిద్ర రానియ్యను. నా కన్ను రెప్పలకు కునికిపాటు రానియ్యను. అది ఎఫ్రాతోనున్నదని మేము వింటిమి. యాయీరు పొలములో అది దొరికెను. ఆయన నివాస స్థలముకు పోదుము రండి. ఆయన పాదపీఠం ఎదుట సాగిలపడదము రండి. యెహోవా, లెమ్ము, నీ బలచూచకమైన మందసముతో కూడా రమ్ము. నీ విశ్రాంతి స్థలములో ప్రవేశింపుము. నీ యాజకుల నీతిని వస్త్రం వలె ధరించుకొందురుగాక. నీ భక్తులు ఉత్సాహగానము చేయుదురుగాక. నీ సేవకుడైన దావీదు నిమిత్తము నీ అభిషిక్తునికి విముఖుడవై ఉండకము. నీ గర్భఫలమును నీ రాజ్యముల మీద నేను నియమింతును. నీ కుమారులు నా నిబంధనను గైగొన్నేడల నేను వారికి బోధించుచు నా శాసనమును వారు అనుసరించిన ఎడల వారి కుమారులకు కూడా నీ సింహాసనం మీద నిత్యము కూర్చుందురని యెహోవా సత్యప్రమాణము దావీదుతో చేసెను. ఆయన మాట తప్పనివాడు. యెహోవా సీయోన్ని ఏర్పరచుకొని ఉన్నాడు. తనకు నివాస స్థలముగా దాన్ని కోరుకొని ఉన్నాడు. ఇది నేను కోరిన స్థానములు, ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా నుండును. ఇక్కడనే నేను నివసించెదను. దాని ఆహారము నేను ఎండారులుగా దీవించెదను. దానిలోని బేదలకు ఆహారముతో తృప్తిపరిచెదను. దాని యాజకుల రక్షణను వస్త్రముగా ధరింపజేసెదను. దానిలోని భక్తులు బిగ్గరగా ఆనందగానము చేసెదరు. అక్కడ దావీదునకు కొమ్ము మొలవజేసెదను. నా అభిషిక్తుని కొరకు నేను నచ్చుట ఒక దీపము స్థిరపరిచి ఉన్నాను. అతని శత్రువులకు అవమానమును వస్త్రముగా ధరింపజేసెదను. అతని కిరీటము అతని మీదనే యుండి తేజరిల్లును అనెను. ఆమేన్.